రెడ్డికి అధికారాన్ని తెచ్చిన ఫార్ములా. సో ఓదార్పు యాత్రతో మొదలైన ఈ రాజకీయ ప్రయాణంలో విగ్రహాలు, పరామర్శలు, ఓదార్పులు అనేది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్లో ఉంది. సో దాన్ని ఉధృతం చేశాడు ఈ మధ్య. తర్వాత ఇష్యూస్ పైన మీకు పొగాకు రైతుల సమస్యపై కానీ, అంతకుముందు మిర్చి రైతుల సమస్యపై, ప్రభుత్వాన్ని సూపర్ 6 అమలుపై నిలదీయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా ఇక పాదయాత్ర మొదలు పెడతానని అంటున్నాడు. అందువల్ల తన రైవల్ నుంచి ఒక బలమైనటువంటి అటాక్ రావడం వల్ల టీడీపీ కూడా దానికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఆ ఆన్సరు మీకు పొగాకు రైతులు, మిర్చి రైతుల విషయంలో కన్నా సింగయ్య విషయంలోనో, జగన్మోహన్ రెడ్డి భూతం అని చెప్పడం ద్వారానో, ఈ నరేటివ్ బిల్డింగ్ ద్వారా టీడీపీ అటాక్ చేయదలుచుకుంది. సో అందువల్ల టీడీపీ ఇచ్చిన ప్రామిసెస్ పైన చర్చ రాకుండా జాగ్రత్తగా టీడీపీ జగన్ ఫోకస్డ్గా ఈ డిబేట్ నడపదలుచుకుంది. అందుకే మీరు గమనించిన లాస్ట్ 15 రోజుల పేపర్లు చూస్తే సింగయ్య అంశం 1, నేరస్తులకు అధికారం 2, వివేక్ హత్య కేసు ఆనాడే